హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే గృహప్రవేశం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎంత బాగుందో హౌస్ అనేది మీరు కూడా చూడండి. చాలా చాలా బాగుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియో మొత్తం అయితే చూడండి. ఈ హౌస్ అయితే మొత్తం 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి పైన 3 ఫ్లోర్స్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది హౌస్ అయితే. కట్టించడానికి కూడా చాలా ఖర్చు అయిందండోయ్. ఇంకోటి చూడండి, ఇక్కడైతే అంటే గృహప్రవేశం కదా, భోజనాలకు వచ్చిన వాళ్ళకైతే సిట్టింగ్ అయితే ఆడుందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. అలాగే బయట కూడా కూర్చొని తినొచ్చు. చూడండి, లిఫ్ట్ అయితే పెట్టారు. 3 ఫ్లోర్స్కి అయితే లిఫ్ట్ అయితే పెట్టారు. చాలా బాగుంది లిఫ్ట్ కూడా. అంటే చాలా లిఫ్ట్లలో అక్కడెక్కడ షాపింగ్ మాల్స్లోనే అక్కడక్కడ ఎక్కింటాం, కానీ ఈ లిఫ్ట్ ఏంటి నాకు ఎందుకు నచ్చింది ఈ లిఫ్ట్ అంటే, ఈ లిఫ్ట్లో మ్యూజిక్ అనేది నాకు కొంచెం బాగా సింపుల్గా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుంది మ్యూజిక్ అనేది. అందుకు నాకు ఈ మ్యూజిక్ బాగా నచ్చింది. అది కాక అందుకోసమే ఈ లిఫ్ట్ కూడా నచ్చింది. అక్కడ లోపల డిజైన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. చాలా క్యూట్ అనిపిస్తుంది. చూడండి, లిఫ్ట్ నుంచి దిగంగానే మా పిల్లలైతే వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు చూడండి. వీళ్ళైతే బాగా అల్లరి, బాగా ఆడుకోవడం కూడా చేసిండు. చూడండి ఎంత క్యూట్ ఫస్ట్ మధ్యలో ఉన్న అబ్బాయి అయితే వాళ్ళ ముద్దు ఉంటాయి మాటలు. అంటే అందరి బాగుంటాయి, కానీ ఫస్ట్ టైం అంటే ఆ బాబుని ఫస్ట్ టైం చూసా కదా, మాటలు గృహప్రవేశంలో చాలా క్యూట్ అనిపించింది మాటలు. చూడండి, ఇక్కడ హౌస్ డిజైన్ ఎంత బాగుందో. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా సూపర్ ఉందండి. అసలు ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. అంటే కొంచెం విచ్చుకున్న పూలు అట్లా ఉంటాయి కదా, కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టు అలా ఏం లేదండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఈ పూలది కూడా ఒక స్పెషల్ ఉందండి. అంటే నేను చేసినది ఏంటంటే ఇవేమో బాగా ఫ్రెష్గా ఉన్నాయి. అది కాక అక్కడక్కడ అంటే గులాబీ పూలతో కూడా డెకరేషన్ చేశారు. నాకేమో చాలా బాగా కనిపించింది. అంటే నేను చాలా రేరు, అంటే ఎప్పుడో ఒక్కసారి పుణ్యం కమాసకి, అసలు సంవత్సరంలో ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటా అంతే. అట్లాంటిది ఈ పూలు చూసిన, గులాబీ పూలు చాలా పెద్దగా దుబ్బగా బాగున్నాయి. నాకు భలే నచ్చి, నాకు తలకి బాగుంటుంది అనేసి నేను మాటికి అప్పుడప్పుడు తీయడం పెట్టుకోవడం తలకైతే చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేసిన నేనైతే ఈ గృహప్రవేశంకి వెళ్ళినప్పుడైతే. చూడండి ఎంత డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా బాగుంది ఈ డిజైన్ అనేది, ఇలా డెకరేషన్ చేయడం ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. మీకు ఆల్రెడీ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంటుంది ఎంత బాగుందో. చూడండి, హౌస్ డిజైన్ కూడా చాలా బాగుంది. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఇది అండి, గుమ్మానికి ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది. ఇదైతే మా రిలేటివ్స్ ఫంక్షన్ అండి. చూడండి ఎంత బాగా జరుగుతుందో ఫంక్షన్. పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ చేపిస్తూ చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. చూడండి, మొత్తం హౌస్ ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఇంటీరియర్ ఎవరు చేశారో కానీ చాలా సూపర్ ఉంది. అంటే సింపుల్గా ఉంది, అలాగే బాగా స్టైలిష్ అండ్ ట్రెండీగా కూడా ఉంది. చాలా బాగుంది. మీరైతే ఈ వీడియో చూస్తూ ఉండండి. నా వాయిస్ ఎక్కడైతే అవసరమో నేను ఎక్కడైతే వాయిస్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న గది ఏంటంటే దేవుడి గది అండి. చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో. లోపల డిజైన్ కూడా అంతే బాగుంటుంది సింపుల్గా. చూడండి ఎంత బాగుందో. అంటే పైన అయితే దేవుణ్ణి పెట్టుకోవటానికి అయితే ప్లేస్ ఇచ్చారు. కింద అయితే ర్యాక్స్ కూడా ఇచ్చారు దేవుని సామాగ్రి అయితే పెట్టుకోవటానికి. పైన వ్యూ చూసారు కదా ఎంత బాగుందో సింపుల్గా. చాలా బాగుందండి.
ఇప్పుడు దేవుని గది అయితే చూసేసారు. ఇంకా అందరూ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే చానా ఇంటీరియర్ డిజైన్ ఎక్కడ జరిగేదంటే కిచెన్ అండి. కిచెనే గదా! అందరూ చాలా మందయితే కిచెన్ ఇట్లా మోడల్ పెట్టుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలని చాలా మంది చాలా గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ సెర్చ్ చేసి మరీ చూస్తారు. కిచెన్ అయితే చానా బావుందని. ఇంటీరియర్ డిజైన్ గూడా సూపర్ ఉంది కిచెన్‌లో అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్నా గదా! ఈ ప్లేస్ అంటే కిచెన్‌కి ఎదురుగా ఉండే ర్యాక్స్ అండి. అలాగే పైన పెట్టుకోవటానికి ఏమన్నా వస్తువులు గూడా ర్యాక్స్ అయితే ఇచ్చారు. చూడండి మొత్తం వ్యూ అయితే కిచెన్‌కి సంబంధించి. ఇప్పుడైతే కిచెన్ దగ్గరికెళ్ళి ఎట్లెట్లా ఉన్నాయి, ఏంటి ఆ స్టవ్ అయినా సరే, ఆ ట్యాప్స్ అయినా సరే నేను మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడేనండి పాలైతే పొంగిచ్చారు. చూడండి కిచెన్‌కి సంబంధించిన ట్యాప్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఫస్ట్ అయితే నాకు చూస్తే అర్థం కాలే. అంటే నేను ఫస్ట్ టైమ్ ఇట్లా చూడటము. సరే కిచెన్ కాడ ఈ షింక్‌లో ట్యాప్స్ ఇన్నున్నాయి గదా! సరే ట్రై చేద్దాం. ఏది తిప్పితే ఏమొస్తదో, అంటే ఏది తిప్పితే వాటర్ ఎటు సైడ్ నుంచి ఎట్లొస్తాయనేసి ప్రయోగం అయితే చేసినా నేను. చివరికి ప్రయోగం అయితే ఫలించింది అని అనుకోవచ్చు. వాటర్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తిప్పితే ఒక్కొక్క చోట వస్తాయండి వాటర్. అంటే ఒకటేమో ఫాస్ట్ వచ్చేది, ఒకసారి డ్రాప్స్ లెక్క పడేది అట్లయితే వచ్చాయి. ఇంకోటి అక్కడైతే ఏమన్నా లిక్విడ్‌కైతే పెట్టుకోనికైతే అక్కడ ఇచ్చారు. చూడండి అంట్లు తోమిన తర్వాత ఒకటి ఇటేసి, అటేసి అయితే చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది ఈ మోడల్. నాకు తెలిసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే కూడా చాలా నచ్చింటదని అనుకుంటున్నాను. చూడండి గ్యాస్ అయితే ఇవి 4 అయితే వచ్చాయి. గ్యాస్ పెట్టుకోవటానికి వంట చేసేవి. ఫాస్ట్‌గా అయిపోతది వంట అని కూడా అనుకోవచ్చు. ఇంకోటి చూడండి ఆవిరి పోవటానికైతే ఇదంతా ఉంది. నాకైతే ఓకే నచ్చింది. బావుంది. వావ్ అనిపిచ్చింది. కాకపోతే పని గూడా అంతే ఎక్కువైతది వర్క్ గూడా అని నాకనిపించింది. ఎందుకంటే అది అంత నీట్‌నెస్ పెట్టుకోవాలి గదా! ఇప్పుడైతే మీకు బెడ్‌రూమ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఈ హౌస్‌లో అయితే 2 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయండి. 2 బెడ్‌రూమ్స్‌లలో ఇదైతే పెద్దదండి బెడ్‌రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది. ఆ లైట్ గూడా చూడండి పెడితే లైట్ ఎలుగుతది. అంత ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క డోర్‌కి గూడా సిస్టమే అండి. లాక్ పెట్టుకునేదైతే చానా బావుంది. నాకైతే నచ్చింది ఈ సిస్టమ్ అయితే. చూడండి బెడ్‌రూమ్ అయితే చానా బావుంది. సింపుల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ అయితే సింపుల్‌గుంది. చూడండి ఎంత బావుందో. మొత్తం లుక్ అయితే చూడండి. ర్యాక్స్ అయితే అట్లొచ్చాయి. కబోర్డ్స్ అయితే చాలా బావున్నాయి. ప్రతి ఒక్క రూమ్‌లో అయితే ఏసీ అయితే ఒకేసారి ఫిట్ చేపిచ్చారు. కింద ఇప్పుడు మీరు బెడ్ చూస్తున్నారు గదా! ఇది కింద పైనకి అని అంటే అది ఎత్తేది ఉంటది గదా! పైనకంటే అక్కడ గూడా ఏమన్నా మనకు సంబంధించిన లగేజ్ పెట్టుకోవటానికి గూడా పెట్టారు. నేను ఇంకో వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తాను. ఇదైతే పార్ట్ 1 అండి. పార్ట్ 2లో అయితే దాని కింద ఎట్లా పెట్టుకునేది ఎట్లొచ్చింది ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇదైతే బాత్రూమ్ అండి. ఏంది బాత్రూమ్ గూడా చూపిస్తుందా అంటే, చూపిద్దాం కొత్తది గదా హౌసు. ఎట్లుంది బాత్రూమ్ అనేది చూపిద్దామని లైట్‌గా అట్లా చూపించి ఇట్లా వచ్చేసినా అనమాట. చూడండి అంటే నాకు ఏంటంటే వీడియో ఇంకా నీట్‌గా తీద్దాం అనుకున్నా గానీ, కాకపోతే ఇక్కడ జనాలు ఉన్నారు. జనాలలో తీయడం నాకు ఎట్లెట్లనో కష్టం అనిపిచ్చింది. అంటే అందరికీ కొంతమంది ఫేస్ చూపిస్తే యాక్సెప్ట్ జేస్తారు. కొంతమంది జేయరు. కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయితారు. సో, అందుకోసమే నేను అంత క్లియర్‌గా చూపించలేకపోయినా. ఇప్పుడు దూరం నుంచి కిచెన్ చూడండి లుక్ ఎంత బాగా అనిపిస్తుందో. ఈ డిజైన్ గూడా బయట ఈ డిజైన్ గూడా చానా బావుంది గదా! మీరు గూడా ఏమన్నా మన వీడియో చూసి ఎవరన్నా హౌస్ కట్టించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇట్లాంటి డిజైన్ ట్రై చేయండి. అంటే లుక్ వైజ్ చాలా బావుంటది. చూడండి ఇదైతే ఇంకో బెడ్‌రూమ్. ఈ బెడ్‌రూమ్‌కైతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు. మామూలుగా సింపుల్‌గా ఉంది ఈ బెడ్‌రూమ్ అయితే. చూడండి ప్రతి ఒక్క బెడ్‌రూమ్‌లో అయితే కబోర్డ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారా ఇక్కడ గూడా ప్రతి ఒక్క బెడ్‌కైతే లగేజ్ పెట్టుకునేది సెపరేట్ అయితే ఇచ్చారు. కింద ర్యాక్ అయితే బెడ్‌కి. చూడండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇంకోటి చెప్పాను గదా! ఇంకోటి ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేశారని. ఇప్పుడైతే చూడండి దేవుడినైతే నేను ఫస్ట్ అయితే చూపించలేకపోయా సరిగ్గా. అంటే అక్కడ వ్రతం జరుగుతుంది గదా! ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయింది. దేవుడిని చూపిద్దాము మీ అందరికైతే అని అనుకోని ఇప్పుడైతే వీడియో తీశాను. మళ్ళీ సెపరేట్‌గా వీడియో అయితే తీశాను నేను.
ఇదే అండి వీడియో పార్ట్ 1 అయితే. నచ్చిందా ప్రతి ఒక్కరికైతే? నాకు తెలిసి నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా పార్ట్ 2కైతే వెయిట్ చేయండి. నేను అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే వీడియో అందరికీ నచ్చిందనే అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.